ఇప్పుడు మనం సదాశివ నగర్లో ఉన్నాం. ఈ సదాశివ నగర్లో మనకి గ్రామ యువకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎంపీగా ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు గెలిపించుకుంటారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఈ ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ నుంచి ఎవరిని గెలిపించుకుంటారు? మనము కంపల్సరీ మోడీని గెలిపించుకోవాలా. మోడీ ఉండాలి, కంపల్సరీ ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో పథకాలు ఫ్రీగా ఇస్తున్నారు, చాలా పథకాలు. సో ఇవన్నీ చూసి జనాలు మరి కాంగ్రెస్ వేసే అవకాశం ఉంది కదా అన్న. పథకాలు ఫ్రీగా ఇవ్వమని ఎవరు చెప్పారు? పథకాలు ఇప్పుడు మనకు మహాలక్ష్మి పెట్టిండి ఇది బస్ది. దానివల్ల ఉపయోగం ఏముందన్న? ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ ఆల్రెడీ లూటీ చేసిన అని చెప్పేసి మనము మా ప్రభుత్వాన్ని మార్చుకున్నప్పుడు ఏం కావాలా? ఇప్పుడు పథకాలు ఫ్రీగా తీసేసి కొంచెం ఇంకా మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలా. కానీ ఉన్నదాన్ని ఇంకా కుండ్రి పడిపోయినట్టు అది, అంతే కదా. దీనివల్ల ఉపయోగం లేదన్న. ఇప్పుడు ఉపాధి కూడా అంత లేదు యూత్ కూడా. యూత్కి ఉపాధి ఉండాలంటారు. అవును, కంపల్సరీ. ఇప్పుడు పీజీ చేసిరు అన్న, డిగ్రీ చేసిరు, పీజీలు చేసిర్రు, ఉపాధి లేదన్న. ఒక్కొక్కరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూడా పీజీ చేసిన. ఏం చేస్తామని చాలా మంది ఇట్లా షాప్ పెట్టుకోవడం కానీ లేదంటే ఇంకా వ్యవసాయం కానీ ఇట్లా చేస్తున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం అనిపిస్తలేదు. సో పథకాల కంటే ఉపాధి గురించి మంచిగా ఉండేది అంటారు. అవును. మళ్ళీ ఇంకోటి ఏంటన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఎట్లా అంటే వచ్చేలే పోయేలే ఫస్ట్ అనుకున్నారు, గెలుస్తామని చెప్పి అనుకున్నారు. కానీ అదొకటి ఇదొకటి ఇస్తామని చెప్పి, ఫ్రీగా ఇస్తామని చెప్పి అన్నీ చెప్పేసారు. ఇక అది ఏంటంటే కేసీఆర్ మీద నెగిటివ్తోని ఇతనికి ఓట్లేసారు. ఓట్లేసినప్పుడు ఏమైందంటే ఇతను ఇప్పుడు చేయొచ్చు. అంతకుముందు కూడా ఇది మద్యము ఫాలసీ అంతా నెగిటివ్ ఉంది, అంతా తీసామని చెప్పారు. ఇప్పుడు దానివల్లనే నడుస్తుంది ప్రభుత్వం. ఒక్కరోజు ఇట్లా మద్యం బంద్ ఉంటే అసలు ప్రభుత్వమే నడవలేని పరిస్థితి అయిపోయింది. అట్లుందన్న. ఓకే, మరి సెంట్రల్ ఎవరు గెలిపించుకుంటావు? మోడీ అన్న, కంపల్సరీ మోడీ ఉంటేనే బాగుంటుంది అన్న. అన్న ఇప్పుడు మోడీ ఉండాలా. ఎందుకంటే మనకు ఇంతకుముందు అంటే ఒక 10 years కంటే ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు మనకు ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్ట్ కానీ సంథింగ్ మన ఎట్లా అంటే కొంచెం అల్లర్లు కానీ చెరిగిపోతుండే. మన ఆర్మీ కూడా ప్రతిష్టంగా అయిపోయింది. ఇప్పుడు మన భారతదేశం చూస్తే మోడీ అంటారు. భారతదేశం అంటే భారత్ అంటే మోడీ, మోడీ అంటే భారత్, అట్లా అయిపోయింది. మోడీని చూస్తే భయపడతారు. వేరే దేశాలు కూడా అరే పోదామంటే భయపడతారు. భారతదేశానికి ఏమన్నా చేద్దామని భయపడతారు. అట్లా ఉంది మోడీది. మోడీ రావాలంటారు. 100% రావాలి మోడీ వస్తేనే మనం కింద బాగుంటుంది, అంత బాగుంటుంది. మొత్తం మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్న? మా ఇంట్లో మొత్తం 6 ఉన్నాయి అన్న. 6 ఓట్లు బీజేపీ. 6 ఓట్లు బీజేపీ చేస్తాం కంపల్సరీగా. మోడీ అయితే కంపల్సరీ విన్ను. మోడీ ప్రభుత్వమే వస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ని కాదు మరి బీజేపీ కొట్టేస్తారా? వేస్తారు కంపల్సరీ. అది వేరు, అది ఎమ్మెల్యేది వేరు. అది లోకల్ స్థాయిలో ఇక్కడ చూసుకుంటారు కాబట్టి వేస్తారు. ఇక్కడ అందరు ముఖాలు చూసుకుంటారు కాబట్టి వేస్తారు. మనోడు లేకపోతే మన ఏరియాలో అది తిరుగుతాడు కాబట్టి రానున్న కాలంలో అంతా బీజేపీ వచ్చేస్తుంది. ఇంకా దాంట్లో సమస్యనే లేదు. ఇక బీజేపీకి మించిన దానికి వేరే దానికి వేస్తే మన దేశం ఏమవుతుందో భయం అవుతుంది. చెప్తున్నాను, ఈసారి మాత్రం ఆయన్నే ఉంటేనే పక్క. మొత్తం ఎన్ని ఓట్లు మీ ఇంట్లో? మా ఇంట్లో ఉంటాయి ఒక 6 ఓట్లకు 8 మంది ఉంటారు. 6 బీజేపీ. 6 బీజేపీ వస్తాయి.